వైసీపీ నాయకుల్లో, అలాగే కార్యకర్తల్లో, అలాగే వాళ్ళ అభిమానుల్లో ఒక రకమైన భయం పట్టుకుందండి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని చంపేస్తారా ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారిని చంపేయాలని ఏమైనా ప్లాన్ చేస్తున్నారా, కుట్రలు ఏమైనా పన్నుతున్నారా అని వాళ్ళైతే కనుక ఒక రకమైన భయం పట్టుకుంది. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళ నాయకుల్లో కావచ్చు. అందుకు తగ్గట్టుగానే పరిణామాలన్నీ ఉంటున్నాయి. ఎవరు నోటుకొచ్చినట్టు వాళ్ళు చాలా దారుణంగా అయితే మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఏం మాట్లాడుతున్నారు? చాలామంది రాజకీయ నాయకులు, బుచ్చయ్య చౌదరి కావచ్చు, అప్పలనాయుడు గారు కావచ్చు, ఇలా చాలామంది కొంతమంది రాజకీయ నాయకులు అందరూ కూడా, రేణుకా చౌదరి గారు కావచ్చు, ఇలా వీళ్ళందరూ కూడా మాట్లాడే మాటలు చూస్తామంటే వాళ్ళు ఒక అంత భయం అనేది ఉంది అని అయితే మాట్లాడుతున్నారు. ఒక కార్యకర్త అంటే వైఎస్ఆర్సీపీ నాయకురాలు ఒక ఆమె మాట్లాడిన మాటలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయండి. ఆమె మాట్లాడిన మాటలు మీకు వినిపించాలనుకుంటున్నాను నేను. కాబట్టి దయచేసి వీడియో ఎండ వరకు చూడండి, ఆమె ఏం మాట్లాడిందో వినండి. దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే లైక్ చేయండి, ఎందుకంటే మ్యాక్సిమం అందరికీ తెలియాలంటే మీ బాధ్యతగా లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాదు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. ఏంటి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీద. ఫస్ట్ ఆవిడ ఏం మాట్లాడతారో విందాం ఒకసారి. టీడీపీ కార్యకర్త, సభ్యత్వం ఉన్నటువంటి రవితేజ అనేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో పుష్ప 2 సినిమా డైలాగ్ ని ప్రొజెక్ట్ చేయటమేమో కానీ నిజంగా అది జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడినట్టుగా ఫీల్ అయ్యి సీఎం గారి దగ్గర నుంచి, డిప్యూటీ సీఎం గారి దగ్గర నుంచి, అలాగే బుచ్చయ్య చౌదరి గారు, హోమ్ మినిస్టర్ గారు, పయ్యావుల కేశవ్ గారు, అట్లాగే మరి కొంతమంది చైర్మన్లు, జనసేనకు సంబంధించిన వాళ్ళు ఎందుకంత అల్లాడిపోతున్నారో ఈ రాష్ట్ర ప్రజలకి అర్థం కావట్లేదు ఈ రోజున. ఎందుకంటే ఇది కూడా వన్ ఆఫ్ ద డైవర్షన్ పాలిటిక్స్ గా మేము భావిస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఎంత సక్సెస్ అయిందో, ఆయన వెళ్తున్న ప్రతి చోటకి ఎంత ఉవ్వెత్తున అభిమానం చాటుకుంటూ ప్రజలు వచ్చి ఆయన్ని ఆశీర్వదిస్తున్నారో, వాటిని ప్రజలు మాట్లాడుకోకుండా ఉండటం కోసం కొండను తవ్వి ఎలకను పట్టిన చందంగా వీళ్ళు ఏదో ఒక చిన్న పాయింట్ తీసుకొని, ఆ పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉన్నా లేకపోయినా కూడా నిజంగా చాలా ఎంత హాస్యాస్పదంగా, ఎంత నవ్వొస్తోందంటే సీఎం గారు కూడా మరి ఇటువంటి రౌడీజాలు చేస్తే తోకలు కత్తిరిస్తామని సీఎం గారు, అట్లాగే హోమ్ మినిస్టర్ గారు అయితే రాష్ట్రంలో ఉన్న సమస్యలు గాలి కొదిలేసి మాత్రం జగన్ గారిని తిట్టడానికి ముందుకొచ్చి మాత్రం ప్రెస్ మీట్లు పెడుతూ ఆవిడ, ఇక బుచ్చయ్య చౌదరి గారిని చూస్తే మాత్రం నిజంగా వైఎస్ఆర్సీపీ అధినేత, జననేత జగన్మోహన్ రెడ్డి గారి వీరాభిమానిగా చెప్తా ఉన్నా, నెత్తి మీద 4 వెంట్రుకలు, మూతి మీద 4 వెంట్రుకలు లేని బుచ్చయ్య చౌదరి గారు పళ్ళు ఉండాల్సిన స్థానంలో ఉండవండి చెప్తా ఉన్నా. ఒంటి మీదకి మీకు వయసు వచ్చింది, ఓకే? ఎందుకంటే మొన్న ఆ కొమ్మేని శ్రీనివాసరావు గారికి సంబంధం లేకపోయినా కూడా మరి మీ హోంమంత్రి వర్యులు చాలా చక్కగా చెప్పారు, ఒంటి కిందకి 70 ఏళ్ళు వచ్చాయని. మరి నీకెంత వయసో నాకైతే తెలియదు, 70 పైనే ఉంటాయనుకుంటా మీకు కూడా. మరి ఒంటి కిందకి మీకు కూడా 70 ఏళ్ల వయసు ఉంది. ఒక మాజీ ముఖ్యమంత్రి, ఆయన సంబంధం లేని పుష్ప 2 సినిమాలో డైలాగ్ కదా ఇది, ఈ ఏంటట అని ఆయన అన్న మాటని నిజంగా మీరు ఇంత ఇన్సెక్యూర్ గా ఫీల్ అయ్యి ఒక్కొక్కళ్ళు కూడా ఆయన చనిపోవాలి అని కోరుకుంటూ మాట్లాడేటటువంటి మీ విధానాన్ని మరి మిమ్మల్ని ఏం చేయాలా? వైఎస్ఆర్సీపీ తరఫున దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అలాగే వైఎస్ఆర్సీపీ లీగల్ సభ్యులకి కూడా మేము విన్నవించుకుంటా ఉన్నాం, అట్లాగే కోర్టు వారిని కూడా విన్నవిస్తా ఉన్నాం. మాజీ ముఖ్యమంత్రి వర్యుల్ని పట్టుకుని ప్రస్తుతం అధికారంలో ఉన్నాం కదా అన్న మదంతో ఒక్కొక్కళ్ళు కూడా ఆయన చావుని కోరుకుంటూ మాట్లాడుతున్నటువంటి ఈ మాటల మీద ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు సీఎం గారే కావచ్చు, ఎందుకంటే సీఎం గారు కూడా మాట్లాడారు. నిజంగా వీళ్ళు ఎంత నిసిగ్గుగా, ఎంత భయం లేకుండా మాట్లాడుతున్నారంటే, సాక్షాత్ మీడియా సాక్షిగానే సీఎం గారు చూస్తేనేమో జగన్ లేకుండా భూస్థాపితం చేస్తానంటాడు, అయ్యన్న పాత్రుడు గారు చూస్తేనేమో అది అసలు జగన్మోహన్ రెడ్డి ఇంకా బ్రతికే ఉన్నాడు అంటారు. మరి వీళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రేణుకా చౌదరి వీళ్ళ పార్టీ కాకపోయినా ఆ వాసనలు ఇంకా పోలేదనుకుంటా, ఆవిడైతే పుట్టుకలోనే చంపేయాల్సిందని ఆవిడ మాట్లాడుతుంది. ఈ రోజున బుచ్చయ్య చౌదరి ఎంత సిగ్గుచెట్టు, రాష్ట్రాన్ని గాలి కొదిలేసి, రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని గాలి కొదిలేసి,
అనేది లేకుండా ఈ రోజున బయటికి వచ్చి ఒక్కొక్కళ్ళు రివ్యూలు ప్రెస్ మీట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నారంటే ఇంతకంటే దిగజారిపోయిన తనం ఈ కూటమి ప్రభుత్వానికి ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. నేను ఎంత సిగ్గుచేటండి నిజంగా. గుమ్మడికాయలు దొంగెవడయ్యా అంటే భుజాలు తడుముకున్నట్టుగా పుష్ప 2 సినిమాలో డైలాగు మీ టీడీపీ కార్యకర్త మీ మీద అసహ్యంతో మా కార్యక్రమంలో పాల్గొని ప్రొజెక్ట్ చేస్తే అది మేమేదో చేశామన్నట్టుగా మా మీద రుద్దుతూ, మా జననేత మీద రుద్దుతూ, మీరు ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతూ ఇంత నోళ్లకి పని చెబుతూ ఇంత నీచంగా బిహేవ్ చేయడం అనేది డైవర్షన్ పాలిటిక్స్ కాదా అని నేను అడుగుతా ఉన్నాను. మీరేం చేసినా ఏం చెందినా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఈ రాష్ట్ర ప్రజలకి పోదు. ఆయన్ని ఖచ్చితంగా దీవిస్తూనే ఉంటారు, ఆశీర్వదిస్తూనే ఉంటారు. మేము జగన్నే టార్గెట్ చేస్తాం అని ఆయన మీద కడుపు ఉబ్బరంతో, జెలస్తో రోజుకి 4 ఈనో ప్యాకెట్లు తాగుతూనే ముందుకెళ్తాము అని అనుకుంటే, ఎందుకంటే ఇది నేనన్న మాట కాదు, మీ లోకేష్ గారు అన్నారు. ఎందుకంటే మరి ప్రతిపక్షంలో ఉండగా ఆయన ఆ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ పొందినట్టున్నారు. మరి ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సలహా ఇచ్చారు, అందుకే ఆ సలహా నేను కూడా మీకు ఇస్తా ఉన్నా. అది గుర్తు పెట్టుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇంకొక చిన్న మాట. నమస్తే సార్ డిప్యూటీ సీఎం గారు, రాష్ట్రంలో ఉన్నారా అండి? ఎందుకంటే రాష్ట్రంలో ఆడపిల్లలకు అన్యాయం జరిగినా, లేకపోతే గనక ఉద్యోగస్తులు రోడ్ల మీదకి వస్తున్నా, ఇంకా ఆడపిల్లలకు అన్యాయాలు ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనలేదండి కావాలని అన్నమాట. ఇది మాత్రం వాస్తవం. ఇందులో వాస్తవాన్ని చెప్పాలా. ఏంటంటే గంగమ్మ జాతరలో పొట్టెళ్ళు తలకాయలు నలికినట్టు అన్న మాట, రప్ప అన్న మాట ఆయన అనలా. ఎవరో ఒక టీడీపీ అభ్యర్థి వైసీపీ వాళ్ళ పర్యటనలో జాయిన్ అయ్యి అతను అన్నమాట, అతను ప్లకార్డ్ చూపించిన మాట జగన్ గారు అన్న మాట కాదు అది. ఆ మాట ఆయన నోటంటే వస్తాం. పాపం ఆయన భయంకరంగా టార్గెట్ చేసింది. బుచ్చయ్య చౌదరి గారు చాలా వయసులో పెద్దవారైనా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారని మీరు అన్న తర్వాత మరలా మీరు అనకూడదు ఇక. ఎందుకని ఆయన తప్పు చేశాడని అన్నారు కదా, మరలా మనం తప్పు చేయడం ఎందుకు? కాబట్టి ఆయన అనకుండా ఉంటేనే మంచిదే అనిపించింది. ఆయన ఏం మాట్లాడారనేది అది చాలామంది చూస్తారు అది. కాబట్టి అవసరమా? నీ తల నరికేస్తే ఎలా ఉంటుంది, నిన్ను నరికితే ఎలా ఉంటుంది? కాబట్టి ఆయనకి తగ్గ మాటలైతే కాదవి. అలాగా జగన్ గారిని టార్గెట్ చేసి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. జగన్ గారు అయితే కనుక ఆ మాట మాట్లాడాల, ఇది వాస్తవం. కాబట్టి అంతేకాదు రేణుకా చౌదరి గారు మాట్లాడిన మాటలు, అలాగే ఒక్కసారి బుచ్చయ్య చౌదరి గారు ఏం మాట్లాడారు. నీకు తగిన గుణపాఠం చెప్పాల్సిన పరిస్థితి ఆసనమైందని మనం చేస్తున్నాం. నేను అంటున్నా, నీ తలనరకొచ్చు కదా. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తూ, అక్రమ విధానాలు తప్పుడు ప్రోత్సాహం చేస్తూ నక్సలైట్గా మార్పని చెబుతున్నా నీకు జీవించే హక్కుందా అని ప్రశ్నిస్తా ఉన్నాం. నీలాంటి వాళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నారు. ప్రజాస్వామ్యవాదులకి భంగం కలిగించే విధానంలో వెళుతున్నావు. నీకు తగిన గుణపాఠం చెప్పాల్సిన పరిస్థితి ఆసనమైందని మనం చేస్తా ఉన్నాం. నేను అంటున్నా, నీ తలనరకొచ్చు కదా. విన్నారుగా, నీ తల నరకొచ్చుగా అంటే ఇప్పుడు ఆయన అన్న మాట అయితే కాదది. కాబట్టి దాన్ని మనం ఓన్ చేసుకున్నామే తప్ప మనంగా ఎవరికి వాళ్ళ ఓన్ చేసుకున్నారు అది ఆయన అన్నట్టుగా. మరి అంత ఉలికిపాటు ఎందుకని నాకు అర్థం కాలేదు. కానీ రాజకీయంలో సహజం, అంటే ఎలాంటి మాటలు మాట్లాడడం సహజం. కాకపోతే ఆయన అన్న మాట అయితే కాదు. ఇలాగా కొంచెం అంటే విజ్ఞప్తి కోల్పోయి మాట్లాడడం ద్వారా ప్రజల మధ్యలో చులకన అయిపోతాం, అది నేను చెప్పాలనుకుంది. కాబట్టి చూస్తున్నారు మీరు అందరూ. కాబట్టి వాళ్ళు అనుకున్నట్టుగా జగన్ గారిని టార్గెట్ చేస్తున్నారా ఏంటి? కాబట్టి అందుకనే నేను ఆ తమ్ముడు అయితే పెట్టాలనుకున్నాను. కాబట్టి చూస్తున్నాం మీరు అందరూ కూడా. ఫస్ట్ అయితే లైక్ చేయండి, ఎందుకంటే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ తెలియాలి కాబట్టి. అంతేకాదు కొత్తగా మన ఛానల్స్తో పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.